రోజు అలాగా థాట్స్ వస్తాయి. ఆ థాట్కి జీవించేస్తావా? ఆ థాట్స్ వచ్చిందంటే అయిపో, ఇది మంచి పని కాదు. అలాగే వచ్చింది, కాల వ్యవధిలోనే వచ్చింది దావీదుకి వచ్చింది. దావీదు వస్తే ఏం చేశాడు? వెల్కమ్, రబ్బా పట్టణంలో యుద్ధం జరుగుతుంది, వెల్కమ్. దాన్ని కప్పెట్టేశాడు, హత్య చేశాడు. అంతా కూడా రాజుకి ఇవన్నీ కూడా తాను ఎలా వచ్చాడో చాలా భయంకరమైన పరిస్థితులు గుండా వచ్చాడు. అలా వచ్చి అప్పుడు రాజ్యర్కం వచ్చింది, రాజు మీద సింహాసనం మీద కూర్చున్నాడు, రబ్బపట్నం యుద్ధం జరుగుతుంది, వెల్కమ్ అని ఆహ్వానించాడు. అలాగే గెహజీ కూడా వెల్కమ్ అని ఆహ్వానించాడు. ఇలాగే మాకు ఒక కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు నాకు కొంచెం ఈ కన్స్ట్రక్షన్లో కొన్ని లెక్కలో పొరపాట్లు వచ్చినప్పుడు పశ్చాత్తాపడ్డాను. నేను పశ్చాత్తాపడి పాటలో రాసుకున్నా, పెత్తనం చేస్తున్నావు అని పాట రాసుకున్నాను. పెత్తనం చేసినప్పుడు నీలో ఈ అవకతవకలు వస్తున్నాయి. పెత్తనం చేసినప్పుడు ఈ అవకతవకలు వచ్చింది అంటే చాలా భయంకరమైన ఒక జరుగుతుందని నేను గ్రహించాను. అబ్బా, ఇలా ఉండకూడదని మరలా 4 గంతులు ఇవ్వాలని ఆలోచన నాలో పుట్టించి మరలా అక్కడ కూడా నేను సరి చేసుకున్నా. అట్లా ఇక్కడ ఏం జరుగుతుందంటే శిష్యులు కాళ్ళు కడుగుతున్నాడు. శిష్యులు కాళ్ళు కడుగుతూ ఒక్కొక్కరిని ఏం చేస్తున్నాడంటే వారి యొక్క జీవితాల్ని బాగు చేస్తున్నాడు. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలు దేవుడు చెప్పాడు. మరలా చెప్తున్నాను, ఆ కాళ్ళు కడుగుటం అనేది, మనకి పిల్లలు ఉన్నారు, రోజు వాళ్ళ కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నా అలవాటు. వాళ్ళకి ప్రార్థన చేయటం వేరు, కాళ్ళు పట్టుకుని ప్రార్థన చేయటం నాకెంతో కదిలించింది. యేసయ్య శిష్యులు కాళ్ళు కడిగినప్పుడు తను తాను తగ్గించుకుని ఆ యొక్క కాళ్ళని కడిగినప్పుడు వారందరూ కూడా గొప్పవాళ్ళు అయ్యారు, ఇస్కరియోత యోధ తప్ప. అలాగే అనేక సార్లు మన జీవితాల్లో అనేక రీతిలుగా ఉన్న అనుబంధము ఏమిటంటే